ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది. కేవలం 11 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న వైఎస్ఆర్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. దీంతో అసెంబ్లీలో శాసనసభ్యులు ప్రమాణం స్వీకారం చేసే వేళ మొదటగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అటు పిమ్మట మంత్రుల తర్వాత జగన్మోహన్ రెడ్డి కోరిక మేరకు ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ప్రోటెం స్పీకర్ కల్పించారు. దీన్ని జగన్మోహన్ రెడ్డి స్వంత పత్రిక సాక్షి తీవ్రంగా తప్పుపట్టింది. అసలు రాజ్యాంగంలోని ఎక్కడ ప్రతిపక్ష హోదా ఒక పార్టీకి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అన్న నిబంధనలే లేవని, అలానే శాసనసభకు సంబంధించిన నియమావళిలోనూ దీనిపై ఎటువంటి స్పష్టత లేదని, అందుచేత జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్ష హోదా నిరాకరించడం ఏమాత్రం సబబు కాదని సాక్షి పేర్కొంది. అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఒక లేఖలో కొత్తగా ఎన్నికైన శాసనసభాపతి అయ్యన్న పాత్రుడకు ఆయన వివరించారు. ఎలాంటి నిబంధనలు లేని వేళ ఒక వ్యక్తికి, అంటే ఒక పార్టీకి ప్రతిపక్ష నాయకుడి హోదా లేదా ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది పూర్తిగా సభకు సంక్రమించిన అధికారమేనని, సభ తన విచక్షణతో ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చని, అటువంటి పరిస్థితుల్లో స్పీకర్ సముచిత నిర్ణయం తీసుకుని తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి ఈ లేఖలో పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖ వెలువడిన వెంటనే దానిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్ చేయడం ప్రారంభమైంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష హోదాపై ఎన్నో వ్యాఖ్యలు చేశారు, అవహేళన చేశారు. తాను తలుచుకుంటే చంద్రబాబు నాయుడు పార్టీని నిలువుగా చీల్చి ప్రతిపక్ష హోదా చంద్రబాబుకు దక్కకుండా చేయవచ్చన్న రీతిలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అంటే తాను అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు మరొక మాట జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం పరిపాటు అయిపోయిందని సోషల్ మీడియా మొత్తం గగ్గోలైపోయింది. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా సందర్భానుసారం ప్రతి అంశంపై ద్వంద్వ వైఖరి అవలంబిస్తూనే ఉన్నారు. తాను ప్రజావేదిక కూల్చినప్పుడు ఒక మాట, ఇప్పుడు తన పార్టీ కార్యాలయం కూల్చినప్పుడు మరో మాట. ఇక సాక్షి పత్రిక సంగతి చెప్పనక్కర్లేదు. నిన్నటిదాకా అధికార పక్షం ఏ నిర్ణయం తీసుకున్నా సమర్థించింది, ఈరోజు అధికార పక్షం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంది. ఇది ఒక రకంగా వైఎస్ఆర్సీపీకి దాని యొక్క వ్యవహార శైలిని ప్రజల ముందు బహిర్గతం చేస్తుంది. ప్రజలిచ్చిన తీర్పును హుందాగా స్వీకరించి శాసనసభలో హుందాగా వ్యవహరించకుండా మొట్టమొదటి రోజే ప్రతిపక్ష హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గగ్గోలు పెట్టడం ఏమాత్రం సబబు కాదని శాసనసభ వ్యవహారాల నిపుణులు తేల్చి చెప్తున్నారు. ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి జగన్మోహన్ రెడ్డి తదనుగుణంగా వ్యవహరించాలి తప్ప ఇలాంటి ఆరోపణలు, విమర్శలు చేయడం వల్ల ఆయనే నవ్వులు పాలయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రజలిచ్చిన తీర్పును అంగీకరించి గతంలో తాను చేసుకున్న తప్పులను సమీక్షించుకొని రాబోయే 5 ఏళ్లలో మరల ఇప్పుడు ఏర్పడిన కొత్త ప్రభుత్వం చేసే తప్పులు జాగ్రత్తగా గమనిస్తూ, తప్పులను గమనిస్తూ అందులోని తప్పులు ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళి వాటిని సరిచేసుకునే రీతిలో, సరిచేయించే రీతిలో బాధ్యతాయుతమైన ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించాలి. అప్పుడే వైఎస్ఆర్సీపీకి మనుగడ ఉంటుంది. లేదంటే వైఎస్ఆర్సీపీ ఇలాంటి ద్వంద్వ వైఖరితో హాస్యాస్పదమయ్యే ప్రమాదం ఉంది.